రైట్, ఇక అదే విధంగా ఎంజీ మార్కెట్ దగ్గర నెలకొన్న సందడి వాతావరణంపై మా ప్రతినిధి అశోక్ అయితే లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి అశోక్. చెప్పండి అశోక్. హైదరాబాద్ లో ఈ యొక్క గణేశ ఉత్సవాలు అనేది కూడా పూర్తి స్థాయిలో కూడా ఉత్సాహంగా అయితే ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ ఒక ఏర్పాట్లు అయితే చూసినట్లయితే పూర్తిగా కూడా గణపతి ఉత్సవాల్లో కూడా పూర్తిగా శోభన అయితే మాత్రం పూర్తిగా సంతరించుకుందని చెప్పవచ్చు. అయితే ఇక ఈ లోకం వరకు ఇక్కడ చూసుకున్న ఏర్పాట్ల కూడా అయితే ప్రతి విషయంలో కూడా పూర్తిగా ఇక్కడ ఏదైతే ముగిసిందో నగరంలో ప్రతి వీధి ప్రతి కూడలో కూడా పండుగ శోభన అయితే సంతరించుకోవడం జరిగింది. వినాయక చవితి నుంచి ప్రారంభమైన పూజా కార్యక్రమాలు ఊరేగింపులు ఈ రోజు నిమజ్జనంతో ముగిస్తడం జరిగింది. ప్రత్యేకంగా ఎంజీ మార్కెట్ పరిసరాల్లో అయితే భక్తులు ఉత్సాహంతో అంచనాలు మించి కనబడడం జరుగుతుంది. చిన్న చిన్న వినాయక ప్రతిమల నుంచి పెద్ద శోభయాత్రల వరకు కూడా అన్ని ఒకే చోట కలిసినట్టు భక్తి ఉత్సాహంతో ఈ యొక్క ఎంజీ మార్కెట్ అంతా కూడా ఉప్పింగిపోవడం అయితే మొదలు జరిగింది. వందలాది మంది ప్రతిమలు ఊరేగింపులతో ఇక్కడ చాటంతో ఈ యొక్క పటాకులు ఈ యొక్క నృత్యాలతో పూర్తిగా కూడా ఇక్కడ ఎవరైతే మన ఈ మహిళలందరూ కూడా డాన్సులతో పాటు ఈ యొక్క గణేశుని అయితే మొత్తం నిమజ్జన కార్యక్రమానికి కూడా పూర్తిగా కూడా ఇక కొనసాగించే ప్రయత్నం అయితే ఇక్కడ జరుగుతుంది. మరి ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడ ఎంత జరిగినా సరే ఇక్కడ కిర్సపోయినా సరే ప్రతి ఒక్కరు కూడా అధికారులు కూడా ఇక్కడ వీరికి పూర్తి భద్రతా ఏర్పాట్లు చేసి ఎవరికి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ప్రతి ఒక్కరిని కూడా వారి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా ఎవరికి కూడా భద్రతా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అయినా సరే భక్తులు ఈ యొక్క వినాయక నిమజ్జనానికి పూర్తిగా భక్తులు వాళ్ళ కుటుంబ సభ్యులతో వాళ్ళ పిల్లలతో కూడా ఈ యొక్క కార్యక్రమానికి కూడా హాజరవడం పూర్తిగా ఆ స్వామివారిని మరలా గణేష వెళ్ళిరా అంటూ కూడా గణపతి బప్ప మోరియా అంటూ కూడా ఈ యొక్క ఎంజీ మార్కెట్ ఏరియా మాత్రం పూర్తిగా చిన్నపిల్లలు కూడా ఈ యొక్క చిన్నపిల్లలు కూడా ఇక్కడ చూసి ఈ యొక్క ఏదైతే ఉందో గణేష్ విగ్రహం అక్కడ నమస్కరించి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ నమస్కారాలు కూడా తెలియజేసి యొక్క ఏర్పాట్లో పాల్గొనడం జరుగుతుంది. అంతేకాకుండా పోలీసు భద్రతా వ్యవస్థ కూడా పూర్తి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి ఉదయం నుంచి కూడా సరైన యొక్క ఏర్పాట్ల పట్ల కూడా చూసుకుంటూ ఇక్కడ ఎవరికి ఇబ్బందులు లేకుండా కూడా పలు సిబ్బంది ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అయితే రాను రాను కూడా ఈ యొక్క పూర్తి ఇక్కడ జరిగే శోభయాత్రకు అనేక విగ్రహాలు వేలాది విగ్రహాలు ఈ యొక్క ఏరియా నుంచి ఎంజీ మార్కెట్ నుండి తరలి రావడంతో ఇక్కడ భక్తులందరూ కూడా పూర్తిగా కూడా మనకి ఈ కార్యక్రమం చూడడానికి తండోతండాలుగా అయితే రావడం జరిగింది. వందలాది ప్రజలు ఊరేగింపులతో ఇక్కడికి చేరడంతో ప్రతి ఊరేగింపులో కూడా ఉత్సాహపరతం చేసింది. గణపతి బప్ప మోరియా నినాదాలతో మారుమూగిపోయి కూడా పూర్తిగా ఇక్కడ పోలీసు కట్టుబడుతున్న కూడా భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మీద అయితే ఈసారి నిమజ్జనం హైదరాబాద్ నగరానికి కూడా ఈ నిమజ్జన నగరానికి పూర్తిగా ఒక స్థాయిలో అయితే మాత్రం బొమ్మల వైపు నుంచి కూడా మనం చూడవచ్చు. అదే విధంగా చూస్తే ఇక్కడ పోలీసు వారి సైడ్ కూడా ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు కూడా జరగకుండా ప్రతి ఒక్కరిని కూడా కంట్రోల్ చేయడం కూడా జరుగుతుంది. అయినా సరే ఇంతమంది జనాన్ని కంట్రోల్ చేయడం కూడా ఇబ్బంది అయిన పోలీసు వారు చాకచక్యంగా కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ డైవర్ట్ చేస్తూ ఆ యొక్క విగ్రహాలను కూడా ఎవరికి కూడా ఎటువంటి అవాంఛాలు జరగకుండా ఇప్పటి వరకు కూడా సరైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయినా ఇక్కడ భక్తులైతే చూసుకోవడం అయితే మాత్రం ఎవరికి వారు ఆ యొక్క భక్తి నమ్మకంతో పూర్తిగా కూడా మనకి ఆ యొక్క ఈ యొక్క ఆలయ శోభనంతో ఒక భారతదేశానికి సంబంధించిన జాతీయ జెండా కూడా ఈ యొక్క భక్తులు ఈ యొక్క వినాయకుడు ఉత్సవాల్లో కూడా ఒక తొలిగా నిలిచిందని చెప్పవచ్చు. మనం వాళ్ళ డ్రెస్సులతో ఒక వినాయకుడి నిమజ్జనంలో కూడా జై భారత్ మాతాకి జై అంటూ కూడా ఈ యొక్క నినాదాలు ఏర్పాటు చేసి పూర్తిగా కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా పూర్తిలో ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఆ నినాదాలు కూడా గణేష్ నిమజ్జనంలో కూడా చేయడంతో పాటు పూర్తిగా మన ఇక్కడ గణేష్ లో యొక్క పూజా కార్యక్రమాలు కూడా చేయడం మొత్తానికి ఏదేమైనా సరే ఈ యొక్క గణేష్ నిమజ్జన కార్యక్రమాల్లో కూడా చూసుకున్నట్లయితే ఈ యొక్క ఏర్పాట్ల విషయంలో కానీ పూర్తి ఎవరైనా సరే మనకి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరిగింది. మహిళలు కూడా ఎంత ఉత్సాహంతో సాయంత్రం అయినా సరే గణేష్ నిమజ్జనానికి ఇక్కడ తరలి రావడంతో కూడా చాలా ఆనందంగా ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఇక్కడ ఏదైతే మార్కెట్ ఏరియా పూర్తిగా ఇక్కడ అంతా కూడా ఒక చికిత్సపోయిన పరిస్థితి ఏర్పడింది. ఇదే బాణసంచాలతో కూడా మాత్రం సంతరించుకుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈసారి నిమజ్జన కార్యక్రమం హైదరాబాద్ నగరానికి కొత్త శాఖలు చెప్పేసి హైదరాబాద్ నగరవాసులకి మరొక పండుగ వాతావరణం నెలకొంది. వాళ్ళ మధ్యలో నిలిచిపోయే గుర్తుగా ఉండిపోయిందని చెప్పేసి మనం చెప్పవచ్చు. మరి గౌరీతో అశోక్ కుమార్, హైదరాబాద్. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ అశోక్.
యొక్క నిమజ్జనం కూడా పూర్తిగా కూడా మనం ఇక్కడ ఈ యొక్క ప్రతి పల్లెకి కూడా ఏర్పాటు చేయడానికి సాయంత్రం అయ్యేటప్పటికీ విగ్రహాలని ఒక చోట చేరే సమయానికి అంతా కూడా ఇక్కడ ఒక పండుగ వాతావరణం నెలకొంది. ఎక్కడ చూసినా సరే ఈ యొక్క జై గణేష్ బప్ప మోరియా అంటూ కూడా అనేక నామాలతో నామస్మరణతో అయితే మాత్రం పూర్తిగా ఇక్కడ కొనసాగవచ్చు. అయితే ఇక్కడ భారీ విగ్రహాలు అయితే మాత్రం ఒక భరతమాత విగ్రహంలో కూడా ఇక వినూత్న రీతిలో ఒక భరతమాతని రూపొందించి భరతమాత మన యొక్క ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మన మ్యాప్ ద్వారా కూడా ఈ యొక్క వినాయక విగ్రహ రూపంలో కూడా నిమజ్జన కార్యక్రమం తెలియజేస్తున్నారు. దీనిపై కూడా భక్తులందరూ కూడా ఎంతో సంతోషాన్ని అయితే పూర్తిగా వ్యక్తం చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క ఎంజీ మార్కెట్ ఏరియాలో ఉన్న ప్రతి ఒక్క గుణం నుంచి కలిసి వచ్చే విగ్రహాలన్నీ కూడా ఒకే చోటు చేరడంతో యువతతో పాటు పెద్దవారితో మహిళతో కూడా పూర్తిగా కూడా వారికి ఈ యొక్క ఆనందానికి అయితే అంతులు లేవని చెప్పవచ్చు. అలాగే పోలీసు వారు కూడా ఇక్కడ ప్రతి ఒక్కరిని అందుబాటులో అయితే ఎవరిని కూడా ఇబ్బంది కలగకుండా వారి మనోభావాలను కూడా ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కరిని కూడా చాలా శాంతియుతంగా ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ జాగ్రత్తలు చెప్పి వారి యొక్క ఈ యొక్క ఏదైతే మండపాలు ఉన్నాయో గణేష్ మండపాలు అన్నింటినీ కూడా సాకచక్యంగా ముందుకు తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే మనం ఇక్కడ చూసుకున్నట్టు బాధలు అయితే చూస్తే ఇక్కడ కూడా ప్రత్యేకంగా కూడా చెప్పడం జరుగుతుంది. అది ఈ కవరంలో చూసుకున్నట్టయితే ప్రజలందరూ కూడా సరైన వ్యాపారంలో కూడా మనకి ఇక భక్తుల దర్శనార్థం కూడా అనేక ఏర్పాట్ల ద్వారా కూడా రావడం జరుగుతుంది. అయితే పోలీసులు కూడా ఎంతవరకు ఈ భక్తుల్ని ఇక్కడ కంట్రోల్ చేసే విధానం ఉందని మనం చూసుకుంటాం. ఇక్కడ విజయవాడలో చూడొచ్చు. ప్రతి ఒక్కరు కూడా వారి గణేశుడు భక్తులపై ఉన్న వారి భక్తితో పాటు పూర్తిగా వాళ్ళు గణేశుని భక్తి భావాలతో వాళ్ళు ఎదుర్కొనిపోవడం తప్ప ఏమి కూడా డబ్బు కాలాలతో డాన్సులతో స్వామివారి నిమజ్జనానికి తరలించే ప్రయత్నంలో ఉన్నారు తప్ప వారు చాలా ఆనంద ఉత్సాహాలు ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. అయితే ఈ 9 రోజులు కూడా నవరాత్రులు కూడా పూజా కార్యక్రమాలు జరిగి ఒక్కసారిగా నిమజ్జనానికి స్వామివారిని ఈ యొక్క నిమజ్జనానికి తరలించే క్రమంలో భక్తులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. అయితే ఇక్కడ చూస్తున్నాం మనం విజయవాడలో చూస్తున్నాం. ఇక్కడ ఉన్న యువత అయినవండి అక్కడ పెద్దవారైన కూడా ఈ యొక్క విగ్రహాలు ఎంత ఉండి పూర్తిగా వాళ్ళ భద్రతా ఏర్పాట్లు కూడా చూసుకోవడంతో ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క ఏరియా నుంచి కూడా తరలించడం జరుగుతుంది. ఇక్కడి నుంచి ఏదైతే మనం ఏమైనప్పటికీ హైదరాబాద్ నగరంలో ఈ యొక్క గణేష్ నిమజ్జన కార్యక్రమంతో ఈసారి గణేష్ నిమజ్జనంలో ప్రత్యేక ఆధ్యాత్మిక శోభతో పాటు గణపతి బప్ప మోరియా అంటూ గణేశుడు నామస్మరణతో కూడా హైదరాబాద్ నగరం అంతా కూడా మారుమోగుతుందని చెప్పవచ్చు. అయితే ఇక్కడ చూసుకున్న మనం విజయవాడ పెట్టుకున్న ప్రతి చిన్నపిల్లలు కూడా ఎంత అలసట చెందినా సరే గణేశుడి దర్శనం కోసం చూస్తూ ఆ గణేశుడి యొక్క ఆనందంతో గణేశుడి యొక్క ఆనంద కేరింతలతో కూడా ఆ స్వామివారిని ఈ యొక్క నిమజ్జన కార్యక్రమానికి సాగరింపే కార్యక్రమంలో అయితే ఉండడం జరుగుతుంది. ఎక్కడ భారీ గేట్లు కూడా ఇక్కడ పోలీసులు కూడా ఏర్పాటు చేసిన భారీ గేట్ల నుంచి కూడా మహిళలు కూడా ఎంతో ఉత్సాహంగా కూడా ఇక్కడ చూడడం జరుగుతుంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా సాయంత్రం సమయం అయినప్పుడు కూడా పూర్తిగా మనం చూసుకున్నట్లయితే సాయంత్రం సమయం అయినప్పుడు కూడా ఇంకా భక్తులు రద్దీ పెరుగుతుంది తప్ప తగ్గేదైతే మాత్రం లేదు. ఈ యొక్క గణేష్ నిమజ్జనం ప్రకారం పూర్తిగా గణేష్ ఒక భక్తి భావంతో మహిళలు సైతం యువత అంతా కూడా ఈ యొక్క గణేశుడి మీద ఉన్న అభిమానం ఆ యొక్క భక్తి భావంతో కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. మనం ఇక్కడ సాయంత్రం సమయం ఏ సమయంలో సరే గణేష్ ఉత్సవాల్లో పాల్గొనే ఆనందంతో అయితే మాత్రం ఇక్కడ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఇక్కడ చూసిన ఎవరైనా కూడా చిన్నపిల్లలు చూసుకున్న ప్రస్తుతం చూసుకున్నా కూడా ప్రత్యేకమైన వివరాలతో ఈ యొక్క ప్రసాదాలకు అలాగే వీళ్ళకి వాటర్ మజ్జిగ పంపిణీ కూడా పూర్తిగా ఇక్కడ మనకి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్న పరిశ్రమలు బట్టి అయితే మనం ఇక్కడ ఎంత టికెట్స్కున్నా సరే ఈ యొక్క కమిటీ సభ్యులు కూడా ఈ యొక్క వచ్చే భక్తులందరికీ కూడా టిఫిన్లు అలాగే ఈ యొక్క మంచినీళ్ళు అన్ని కూడా ప్రతి కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మనం చూసుకుంటే ఒక లైన్ కూడా ఏర్పాటు చేసి ఈ పద్ధతిలో వచ్చే భక్తులందరూ కూడా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఒక టిఫిన్ సెక్షన్ అన్ని కూడా ఏర్పాటు చేసి భక్తులకు కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా చేయడం జరిగింది. అయితే ఈ హైదరాబాద్ లో ఈ యొక్క గణేష్ నిమజ్జన కార్యక్రమంలో ఈ యొక్క శోభగా సిద్ధించుకొని చెప్పవచ్చు. గణేష్ నిమజ్జన కార్యక్రమం హైదరాబాద్ నగర వాసులకు మరొక తీపి గుర్తుగా మధ్యలో జ్ఞాపకంగా మిగిలిపోయే అవకాశం కూడా ఉంది. అలాగే మనం ఇక్కడ భక్తులు ఇక్కడ ఉన్న కమిటీ వారితో ఎటువంటి ఏర్పాటు చేస్తున్న విషయం కూడా మనం మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. చేసి ఒకసారి ఇది ప్రయత్నం సార్ చెప్పండి, ఎలా ఉంది ఏంటి భక్తులు మీరు ఎటువంటి ఏర్పాటు చేస్తున్నారు నిమజ్జన కార్యక్రమంలో మీరు భక్తులు చేసే కార్యక్రమం తెలుగు नहीं आता हमको हिंदी आता ఏ విధంగా భక్త పూర్తి సమాచారం बोलिए
ప్రారంభమైనటువంటి గణేష్ మండపాలకు సంబంధించి పెద్ద ఎత్తున ఇప్పటికీ ట్యాంక్ బండ్ చేరుకున్నాయి. దీనికి సంబంధించి విజువల్ లో కూడా చూడొచ్చు. పూర్తి స్థాయిలో ఉదయం నుంచి పెద్ద ఎత్తున కోలాహలాల మధ్యన పూర్తిగా అంటే వివిధ ప్రాంతాలలో వివిధ గల్లీలలో నుంచి నేరుగా అంటే ఒక్కసారిగా రోడ్డు మీదకి వచ్చినటువంటి గణనాయకులు పూర్తి స్థాయిలోని అంటే ట్యాంక్ బండ్ చేరడానికి ఒక్కసారిగా వెనుదిరిగినటువంటి పరిస్థితి. పూర్తిగా ఉదయం నుంచి సాయంత్రం వరకు భజన కీర్తనలతోటి పెద్ద ఎత్తున కల్చర్ యాక్టివిటీ చేసుకుంటూ ఆనంద కోలాహల మధ్య భక్తి పర్వాలతో పెద్ద ఎత్తున భక్తులు పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి పరిస్థితి విజువల్లో చూడొచ్చు. మనం ప్రధానంగా వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి గణేష్ మండపాలకు సంబంధించినటువంటి విగ్రహాలు కూడా ఒక్కసారిగా హుస్సేన్ సాగర్ చేరుకొని ఉన్నాయి. దీనికి సంబంధించి అక్కడ ఏర్పాట్లు కూడా పూర్తిగా చూసినట్లయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు జరుగుతున్నటువంటి గణేష్ శోభయాత్రలోని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఇక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ అధికారులే కావచ్చు, ఇక్కడ పోలీసు అధికారులే కావచ్చు, పూర్తి ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి. ఆ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి సమస్యాత్మక ప్రాంతాలలోని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సీసీ కెమెరాలతో పాటు అక్కడ ఉన్నటువంటి రూట్ మ్యాప్లు అంటే ఏ వెహికల్ ఎక్కడికి వెళ్ళాలి, ఏ రూట్ నుంచి ఏ వెహికల్స్ వెళ్ళాలి అనే దాన్ని కూడా ఒక రూట్ మ్యాప్ కూడా ఇవ్వడం జరిగింది. జిహెచ్ఎంసీ పరిధిలో నిర్వహిస్తున్నటువంటి గణేష్ నిమజ్జన శోభయాత్రకు సంబంధించి ఆ చెరువులు 130 చెరువులకు కానీ 76 చెరువులు ఏర్పాటు కూడా చేయడం జరిగింది. వీరితో పాటు మిగతా తాత్కాలిక చెరువులు కూడా ఏర్పాటు చేసి ఎవరైతే భక్తులకు అంటే నిమజ్జన కార్యక్రమానికి సంబంధించినటువంటి ఇబ్బందులు లేకుండా తలెత్తకుండా ఉండడం కొరకు పూర్తిగా ప్రభుత్వ అధికారులు మాత్రం ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఒక్కసారిగా ట్యాంక్ బండి మీదకి అనేక విగ్రహాలు రావడంతో ఫ్లోటింగ్ ఉండకుండా కూడా రూట్ మ్యాప్ కూడా చెప్తూ ప్రతి వెహికల్ కు సంబంధించినటువంటి రూట్ లో ఉన్నటువంటి ఆ వెహికల్ దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. ఆ సంబంధించినటువంటి నెంబర్ ఇచ్చిన క్రేన్ దగ్గరికి వెళ్లి అక్కడ నిమగ్నం ప్రశాంతంగా చేయాలని కూడా అధికారులు పదే పదే చెప్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి గతం లాంటిగానే ప్రశాంత వాతావరణంలో గణేష్ శోభయాత్ర జరుపుకోవాలనేది కూడా అధికారులు సూచించి వస్తారు. ఉదయం నుంచి ఇప్పటి వరకు భాగ్యనగరంలోని ప్రశాంత వాతావరణంలోని శోభయాత్ర అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గరికి వచ్చి పూర్తిగా భక్తులకు కూడా అభివాదం చేశారు. గణేష్ ఉత్సవాల్లో పాల్గొన్నటువంటి ప్రతి భక్తిని కూడా కృతజ్ఞతలు తెలుపు చేశారు. అదేవిధంగా సిపి కమిషనర్ తో పాటు అనేక మంది మంత్రులు కూడా ఏరియల్ సర్వే హైదరాబాద్ చుట్టూ కూడా హెలికాప్టర్ మీద ఏరియల్ సర్వే కూడా చేసినటువంటి పరిస్థితి. పూర్తిగా ఎక్కడైతే ఇబ్బందికరమైన వాతావరణం ఉందో అప్పటికి అప్డేట్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి సిపిని గారు అక్కడ ఉన్నటువంటి సిటీ పోలీస్ కమిషనర్ గారు అప్డేట్ చేస్తూ ఎలాంటి ఇబ్బంది కలగకుండా రూట్ మ్యాప్ లని క్లియర్ చేయాలంటూ ట్రాఫిక్ కూడా చెప్పడం జరిగింది. ఇది తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి గణేష్ నిమజ్జనంలో భాగ్యనగరంలో ప్రతిసారి ఒక ఉత్సవంగా జరుగుతున్నటువంటి ఈ పండుగకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మాత్రము ఇప్పటికీ ప్రభుత్వ ఉన్నతాధికారులు అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి. ఇక భక్తులు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వీక్షించడానికి మధ్యలో ఎక్కడైతే డిస్ప్లేస్ కూడా పెట్టి ఆహ్లాదకరమైన వాతావరణంలోని ఉన్నటువంటి గణేష్ శోభయాత్రకు సంబంధించిన విషయాలను కూడా ఆ డిస్ప్లే ద్వారా చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి శోభయాత్రకు వస్తున్నటువంటి అనేక రాష్ట్ర ప్రజలు కావచ్చు, ఈ హైదరాబాద్ నగరవాసులకు కూడా ఏర్పాటు చేసి అక్కడ కూడలిల వద్ద ప్రధానంగా వాటర్ గానీ వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ వాళ్ళకు రూట్ మ్యాప్లు క్లియర్ గా ఎగ్జిట్ చేస్తూ కూడా చెప్పడం జరుగుతుంది. దీంతో పాటు నగరంలోని ప్రతి కూడలి వద్ద భాగ్యనగర గణేష్ ఉత్సవ కమిటీ కూడా గైడ్ చేస్తుంది. దీనికి సంబంధించినటువంటి విగ్రహాలను కూడా ఎక్కడికి తీసుకెళ్లాలి, మీకు సంబంధించిన అలాట్ చేసిన నెంబర్లు కూడా పూర్తిగా వారికి గైడ్ చేస్తూ ఆ ప్లాట్ఫారం మీదకి వెళ్లాల్సిన వెహికల్ ని అక్కడికే పంపుతున్నారు. మిగతా వెహికల్ మాత్రము ఏ చెరువులకు అయితే అలాట్ చేశారో అక్కడికే పోవాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. దేవిక, పూర్తిగా చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు ఉదయం నుంచి కొనసాగుతున్నటువంటి గణేష్ శోభయాత్రలో ప్రశాంత వాతావరణంలో నిర్వహించారు. దీనికి సంబంధించినటువంటి ఉన్నతాధికారులే కావచ్చు, పోలీసు ఉన్నతాధికారులతో పాటు సమన్వయం చేస్తూ భాగ్యనగరంలో పనిచేస్తున్నటువంటి గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్తో పాటు అనేక మంది సిబ్బంది కూడా పూర్తిగా శ్రమిస్తూ ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జనం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా మనం చూసుకోవచ్చు. విజువల్స్ లో ఉదయం నుంచి సాయంత్రం వరకు పెద్ద ఎత్తున ప్రధాన వీధుల్లో కూడా కాలనీ వాసులు కూడా ఒక్కసారిగా రోడ్డు మీదకి ఎక్కుతున్నారు. ప్రధానంగా ఈ కూడలిలో చేరుకున్న తర్వాత ట్యాంక్ బండి మీదకి పోవాల్సినటువంటి విగ్రహాలను కూడా నెంబరింగ్ చేశారు. వాళ్ళకు ఉన్నటువంటి క్రేన్ ఎక్కడైతే ఉంటుందో ఆ క్రేన్ దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. మిగతా ప్రాంతాల నుంచి ఎవరైతే వస్తారో వెహికల్స్ మాత్రము ఆ రూట్ మ్యాప్ లేకుండా వెహికల్స్ పోతే అలౌట్ చేయడం లేదు. పూర్తిగా నెంబర్ ఇచ్చిన వెహికల్స్ మాత్రమే ఆ రూట్ లో వెళ్లాల్సి ఉంటుంది, మిగతా రూట్లు వెళ్లడానికి లేదు. ఇప్పటికీ చూసినట్లయితే అసెంబ్లీ నుంచి రైట్ సైడ్ లో వస్తున్నట్లయితే లగడి కప్పులు కానీ సంబంధించినటువంటి తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి నేరుగా ట్యాంక్ బండి మీదకి పోతారు.
హైదరాబాద్ నడిబొట్టున ఉన్నటువంటి నాంపల్లి గానీ మోజా మార్కెట్ నుంచి వచ్చే వెహికల్స్ అన్నింటిని కూడా స్ట్రేట్ గా నాంపల్లి నుంచి రైట్ సైడ్ లో నుంచి ఫ్లైఓవర్ బషీర్బాగ్ నుంచి కూడా వెళ్ళడానికి కూడా వారు రూట్ మ్యాప్ కూడా చేసడం జరిగింది. ఇక్కడ నుంచి చూసినట్లయితే రామ్నగర్ పార్క్ నుంచి వస్తున్నటువంటి వెహికల్స్ ని కూడా సపరేట్ గా రూట్ మ్యాప్ చేస్తూ వాళ్ళకి పోవడానికి ట్యాంక్ బండ్ ఎక్కడానికి మరొక రూట్ కూడా చేయడం జరిగింది. ఇట్లా ప్రధాన గల్లీలలో ఉన్నటువంటి రూట్ మ్యాప్ ను పూర్తిగా సమన్వయం చేస్తూ పూర్తిగా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఎక్కడికక్కడి అంటే ట్రాఫిక్ జామ్ కాకుండా చేయడం జరిగింది. ఇప్పటికే మోజా మార్కెట్ నుంచి వచ్చిన వెహికల్ అన్ని అంటే హైదరాబాద్ ఉన్నట్టు పరిధిలో ఉన్నటువంటి ప్రధాన కూడల్లో ఉన్నటువంటి వాహనాలన్నీ అక్కడికి చేరుకున్నటువంటి గణేష్ నిమగ్నం పూర్తి చేసుకుని మోజా మార్కెట్ నాంపల్లి అసెంబ్లీ చౌరస్తా నుంచి కాకుండా అక్కడికి ఉన్నటువంటి స్టేడియం నుంచి రైట్ సైడ్ వెళ్తూ బషీర్బాగ్ చౌరస్తా ఫ్లైఓవర్ నుంచి నేరుగా లిబర్టీ నుంచి మొసప్ ట్యాంక్ పోవడానికి ఒక రూట్ మ్యాప్ కూడా వేయడం జరిగింది. రిటర్న్ కావడానికి మాత్రం ఖచ్చితంగా వేరే రూట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది ఉదయం నుంచి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పూర్తిస్థాయి వినాయక నిమగ్నకు సంబంధించినటువంటి తాజా సమాచారం. దేవిక.